మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇంధన సెగలు పుడుతున్నాయి. గత 2 రోజులుగా పెట్రోల్, డీజిల్ దొరక్క అల్లాడిపోతున్న వాహనదారులకు ఈ రోజు స్వల్ప ఉపశమనం లభించింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఇంధన ట్యాంకర్ చేరుకోవడంతో వాహనదారులు భారీ సంఖ్యలో బంకు వద్దకు తరలివచ్చారు. 2 రోజుల విరామం తర్వాత పెట్రోల్ అందుబాటులోకి రావడంతో బంకు వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపు చేయడానికి కొత్తగూడ ఎస్ఐ రాజ్కుమార్ రంగంలో దిగారు. పోలీసుల పర్యవేక్షణలో తోపులాట జరగకుండా క్రమ పద్ధతిలో ఇంధన విక్రయాలు సాగుతున్నాయి. ఇంధనం అందరికీ అందాలనే ఉద్దేశంతో అధికారులు ఆంక్షలు విధించారు. 2 వీలర్లకు కేవలం 200 విలువైన పెట్రోల్, అలాగే డీజిల్ వాహనాలకు కేవలం 25 లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గ్రామాలకు వెళ్లడానికి ద్విచక్ర వాహనాలే ఆధారమైన గ్రామీణ ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోంది. వాహనదారులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ఇంధన నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఎస్ఐ రాజ్కుమార్ భరోసా ఇచ్చారు. నిబంధనల ప్రకారం పెట్రోల్ పంపిణీ జరుగుతుందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. సార్